బ్యాక్ టు న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత నెలకొంది. రిమాండ్లో ఉన్న వైసీపీ కార్యకర్తను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ధర్మవరం జైలుకు వెళ్తూ ఉండగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి కారును కూటమి కార్యకర్తలు అడ్డగించారు. కారు ఆపుదామని వాహనంపైకి ఓ కార్యకర్త వెళ్ళగా కేతిరెడ్డి వాహనం కార్యకర్త మీద నుంచి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో కార్యకర్త కారుపై నుంచి ఎగిరిపడ్డాడు. విజువల్స్ చూస్తున్నాం కదా, అక్కడ ఏ విధంగా అయితే ఆ యాక్సిడెంట్ జరిగిందో ప్రెసెంట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఇటు వైసీపీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్ళిన కేతిరెడ్డి ధర్మవరం కారుపై ఒక కార్యకర్త, టీడీపీ కార్యకర్త దూకితే అక్కడ ఆయన కింద పడిపోయిన విజువల్ క్లియర్ గా కనిపిస్తోంది. దీనిపై అసలు వైసీపీ వర్గీయులు ఏమైనా మాట్లాడుతున్నారా? అట్లీస్ట్ కేతిరెడ్డి స్పందించే ప్రయత్నం అయినా చేశారా? ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ రగడలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి దాకా తాడిపత్రి కొనసాగితే ఇవాళ ధర్మవరంలో రాజకీయ ముఖ్యంగా ఇది వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్టుగా సాగింది. జిల్లా సబ్ జైలులోని ధర్మవరం సబ్ జైలు తమ కార్యకర్తలను పరామర్శించేందుకు వచ్చిన కేతిరెడ్డి ఆ వాహనాన్ని రోడ్డుపైకి అడ్డంగా పెట్టడంతో అక్కడే ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు వాహనాలు రోడ్డుకు అడ్డంగా తేలని కోరగా వాటిపై కేతిరెడ్డి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కార్యకర్తలపై కారు ఎక్కించడంతో రగడ స్టార్ట్ అయ్యని చెప్పొచ్చు. ఈ రగడలో బీజేపీ నాయకుడికి, టీడీపీ నాయకులు కూడా గాయాలయ్యాయని తెలుస్తోంది. ఇందులో కేతిరెడ్డి సబ్ జైలు లోపలికి వెళ్లడంతో ఆయన అక్కడ 4 గంటలుగా కూడా సబ్ జైలు లోపల ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు బయటకు వెళ్లకుండా టీడీపీ కూటమి కార్యకర్తలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా ముందస్తు చర్యల భాగంగా కేతిరెడ్డి బయటకు రానివ్వకుండా జైలు లోపలే ఉంచేసి పూర్తిగా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాతే కేతిరెడ్డి ఇంటికి పంపించేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆయన ఇంకా సజ్జలు ఉన్నట్టు తెలుస్తోంది. బయట భారీ ఎత్తున కార్యకర్తలు మూడు పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున మోహరించారు. ఇటువైపు జైలుకి ఇటుపై వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అదనపు బలగాలు కూడా ఇప్పుడు రావడంతో మరి కాసేపట్లో కేతిరెడ్డి జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. బయటకు వస్తే ఏ విధంగా ఉంటారు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ బయటకు వస్తే మరొకసారి రగడ కొనసాగే అవకాశం ఉందా, పోలీసులు కంట్రోల్ చేస్తారు లేదన్నది కూడా ఉత్కంఠగా మారింది. సర్తాజ్, అయితే యోగానంద్, ఆ కారులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కారులో కేతిరెడ్డి ఉన్నారా లేకపోతే ఆయన లేరా? కేతిరెడ్డి సబ్ జైలు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వాహనం బయట ఉండగా కొంతమంది కూటమి కార్యకర్తలు అడ్డుగా ఉన్నాయి, తొలగించండి, తీయండి అని చెప్పడంతో ఒకసారిగా కోపోద్రిక్తుడైన డ్రైవర్ యోజన స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆ కార్యకర్త పైకి వెళ్లడంతో ఒక్కసారిగా కార్యకర్తలంతా కూడా ఆ వాహనాల చుట్టుముట్టి కేతిరెడ్డి బయటకు రాకుండా పూర్తి స్థాయిలో అడ్డగించారు. బయటకు వస్తే కేతిరెడ్డి తాడో బయట తెలుసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. వైసీపీ నాయకులు ఈ విషయంపై మాట్లాడినప్పటికీ జనసేన నాయకులు స్పందించారు. ఈ కేతిరెడ్డి దురాగతంగా కూడా వ్యవహరిస్తున్నట్టు కూడా వారు ఆరోపించారు. మరి కాసేపట్లోనే కేతిరెడ్డి బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ బయటకు వస్తే పరిణామాలు ఏ విధంగా ఉండే అన్న దానిపై కూడా ధర్మవరం మాత్రం కూడా తీవ్ర ఉత్కంఠగా మారింది. సర్తాజ్, యోగానంద్, కేతిరెడ్డి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారా పోలీసులు? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఆయన పైన ఏమైనా కేసెస్ పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇరు వర్గాలపై కూడా కేసులు నమోదు చేసే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా రగడకు కారణమైన ఏదైతే ఆ కారు డ్రైవర్ ఉన్నారో ఆయనపై కూడా 307 కేసు బుక్ చేయాలంటూ కూడా, అలాగే కేతిరెడ్డిపై కూడా కేసు బుక్ చేయాలంటూ కూడా కూటమి కార్యకర్తలు కోరుతున్నారు. ఇదివరకే పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళని తెలుస్తోంది. ఆ పోలీస్ కంప్లైంట్ ఇరు వర్గాల మీద తీసుకుని అదనపు ఎస్పీ కూడా ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ధర్మవరం చేరుకొని పరిస్థితి కూడా సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా కేసులు ఏ విధంగా నమోదు చేయాలి, కేతిరెడ్డిపై కంప్లైంట్ ఇస్తున్నారు అంటూ కూడా పెద్ద వార్తలు వస్తున్నాయి. కేతిరెడ్డిపై కేసు నమోదు చేస్తే ఖచ్చితంగా ఆయన కూడా అదే సబ్జెక్టు తరలించే అవకాశం అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సర్తాజ్, యోగానంద్, కేతిరెడ్డి దీనిపై ఏమైనా స్పందించారా? ఆయన ప్రెసెంట్ సబ్ జైల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనని ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది బయటకి? అక్కడ ఎవరైతే ఉన్నారో చాలా మంది మాబ్ కనిపిస్తున్నారు, మాబ్ ని క్లియర్ చేశారా పోలీసులు? ఆ మాబ్ చుట్టూ కూడా సబ్ జైలు పక్క కాకుండా పోలీస్ స్టేషన్, సబ్ జైలుకి ఆనుకునే పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో కూడా భారీ ఎత్తున కార్యకర్తలు, 3 పార్టీల కార్యకర్తలు గుమిగూడారు. అటువైపు వైసీపీ కార్యకర్తలు గుమిగూడారు. వీరిద్దరి మధ్యలో కేతిరెడ్డి ఉన్నాడు. కేతిరెడ్డి ఇప్పటికీ ఇంకా జైలు లోపలే ఉన్నప్పటికీ ఆయన బయటికి వచ్చేందుకు కాచుకుందామంటూ కూడా ఇక్కడ కూటమి కార్యకర్తలు చెప్తున్నారు. ఆయన బయటకు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి, లేదా ఆయనపై కేసు బుక్ చేసి ఆయన కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన డ్రైవర్ ని, ఎవరైతే కార్యకర్తలు రగడకు ఉద్యోగులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలంటూ కూడా కూటమి కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉన్నారు. జైలు లోపల కేతిరెడ్డి ఉన్నప్పటికీ బయటకు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా అంచనా కూడా అందరి పరిస్థితి ఉంది ధర్మవరంలో. సర్తాజ్, యోగానంద్, ఎవరైతే కింద పడ్డారో కూటమి కార్యకర్త, ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయనకి ఏమైనా గాయాలయ్యాయా? దాని గురించి ఎవరైనా ఏమైనా చెప్పారా? ఖచ్చితంగా సర్తాజ్, ఇప్పటికే ఆయన పూర్తి స్థాయిలో కూడా
హాస్పిటల్ తరలించాడు. బ్రేకింగ్ న్యూస్ అంతా మనకి ఇప్పుడే కేతిరెడ్డిని భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇంటికి ప్రవేశించేందుకు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే భారీ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇంటికి తరలించి ఆ తర్వాత కూడా ఆయనకి నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.